వేటకాని ఉరిలో నుండి తప్పించును నన్ను. వేటకాని ఉరిలో నుండి తప్పించును నన్ను. విషాదము తొలగించి ప్రశాంతము కలిగించును. విషాదము తొలగించి ప్రశాంతము కలిగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. నా నాథుని నీడలో నేను, నా నాథుని నీడలో నేను సురక్షితముగా నుండెదను. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. ఆపదలు నన్ను ఆవరించి ధైర్యము సడలినను. ఆపదలు నన్ను ఆవరించి ధైర్యము సడలినను. అపాయమేదియు రాదు, కలుగదు నాకవమానం. అపాయమేదియు రాదు, కలుగదు నాకవమానం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. నా నాథుని నీడలో నేను, నా నాథుని నీడలో నేను సురక్షితముగా నుండెదను. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ మహిళలను నిరీక్షణ మహిళా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. మహిళలు, మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాం. నా పేరు సుజాత, మరియు ఎప్పటిలాగే నాతో పాటు సహోదరి లావణ్య ఈ కార్యక్రమంలో ఉండబోతున్నారు. లావణ్య, మనలో చాలామంది ఇబ్బంది పడే ఒక విషయం గురించి మీకు తెలుసా? నేను ఈ మధ్య కాలంలో దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఏమిటది సుజాత? ఒంటరిగా ఉన్నానన్న ఆలోచన. మనము మనుషుల మధ్య ఉన్న మనలోని ఆ ఖాళీతనం పోదు. నీవెప్పుడైనా అలా ఆలోచించావా? అవును, ఖచ్చితంగా. మనమందరం కొంతవరకు ఒకే విధముగా ఆలోచిస్తాం. జీవితంలో ముందుకు నడుస్తుండగా మన బాధలను, కష్టాలను, మన భయాలను ఎవరు అర్థం చేసుకోరు అనిపిస్తుంది. అయితే ఏది నా జీవితాన్ని పూర్తిగా మార్చిందో వీక్షకులు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. దయచేసి అది మాతో పంచుకో లావణ్య. మనమందరము ఒంటరి వారం కాదు. మనం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి వరకు దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో నడవడానికి ఇష్టపడుతూ మనలను నడిపించడానికి, బలపరచడానికి ఉన్నాడా అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. మనము ఆయనతో నడుస్తున్నామా లేదా ఆయన నుండి దూరంగా నడుస్తున్నామా అనేది శక్తివంతమైనది. ఎందుకంటే మనము ఎన్నో శబ్దాలతో కూడిన ప్రపంచంలో ఉన్నాం కాదా? అన్నీ మన ఏకాగ్రతను మళ్లించేవే. శోధనలు అన్ని దిక్కుల నుండి లాగుతుంటాయి. అవును, సాతాను మనలను బిజీగా ఉండేలా, అలిసిపోయేలా చేయడం, దేవుని సన్నిధికి దూరంగా ఉంచడం చేస్తుంటాడు. అయితే మన జీవితంలో
ప్రతిరోజు దేవునితో నడవడానికి, ఆయన స్వరమును తెలుసుకోవడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం కలిగి ఉండడానికి ఒక మార్గము ఉన్నది. ఆ మార్గము యేసుక్రీస్తు ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడ మొదలవుతుంది. అవునా? రహస్య స్థలంలో నేను వాక్యంలో చదివినట్టు గుర్తు, యేసు ప్రభువు ప్రార్థించడానికి ఏ విధంగా ఒంటరి ప్రదేశాలకు వెళ్ళేవాడో, సూర్యుడు ఉదయించక ముందే పెందలకడనే లేచి తన తండ్రితో గడిపేవాడు. ఆ విషయాన్ని గూర్చి ఆలోచించండి. దేవుని కుమారునికే అలాంటి సమయం అవసరమైతే మనకు ఇంకా ఎంత అవసరం? ఎంతో బలహీనులము, ప్రయాసపడే మనము ఆయన పాదముల మీద పడి లోకాన్ని ఎదుర్కొనక ముందు ఆయన ముఖాన్ని చూడాలి. మనలో చాలామంది ఇంకా ఈ విషయంలో కష్టపడుతున్నాం. నాకు తెలుసు, మనం ఉదయం లేవగానే దేవుని గూర్చిన తలంపులు కావు, కానీ మన ముందున్న బాధ్యతలు, మనపై ఒత్తిడిని పెంచే చింతలు, మన దృష్టిని ఆకర్షించే జీవితంలోని శబ్దాలు గుర్తుకు వస్తాయి. శత్రువుకు ఒక ముఖ్యమైన విషయం తెలుసు. వాడు మన దృష్టిని తప్పిస్తే మనలను దేవునికి దూరముగా ఉంచగలుగుతాడు. అది వాని పన్నాగం. అయితే మనము దేవునితో నడవాలంటే, ఆయన సన్నిధిని అనుభవించాలంటే, ప్రతి శోధన నుండి తప్పించబడడానికి ఆయన శక్తి కావాలంటే నిశ్శబ్దంలో ఆయనను వెదకాలి. ఆయన మన కోసం సమయాన్నిచ్చిన విధంగా మనము ఆయనకు సమయాన్ని ఇవ్వాలి. నాకు టైం లేదు, ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు పనులుంటాయి, రాత్రికల్లా అలసిపోతానని ఇప్పటికే కొందరు అనడం నేను వింటున్నాను. ఈ విషయం నేను ఎన్నోసార్లు విన్నాను సుజాత. అయితే మనము నిజంగా సమయం తీసుకుంటే ఏమి జరుగుతుంది? మనము ఒక నిర్ణీత పవిత్ర సమయాన్ని వేరే ఏది పట్టించుకోకుండా కేవలం దేవుని కోసం తీసుకుంటే మన జీవితాలను మనం ఎన్నడూ ఊహించని రీతిలో దేవుని సన్నిధిని నింపుతుంది. మన హృదయాలను ఒక బాధ్యతలాగా కాకుండా ఆశతో, నిశ్చలతతో ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే అప్పుడు అంతా మారిపోతుంది. మనము లోకం ఇవ్వలేని శాంతిని కనుగొంటాం, పరిస్థితులు కదిలించలేని శక్తిని పొందుకుంటాం, ఏ తుఫాను కూడా పడగొట్టలేని ప్రేమను కూడా పొందుకుంటాం. రహస్య ప్రార్థనలో ఎంతో శక్తి కలదు. నీవు లోకానికి తలుపు మూసి దేవునికి తెరిచినట్లయితే శక్తిని పొందుకుంటాం. యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో సెలవిచ్చాడు. నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థించు. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అది ఎంతో గొప్ప వాగ్దానం. లోకము గెలుపు వైపుకు పరిగెడుతుంది. ఒకసారి గుర్తింపు, బహుమానాలు పొందగానే అది తొలగిపోతాయి. అయితే దేవుడు మనకు తొలగిపోని గొప్ప బహుమానం దయచేస్తాడు. ఆయన సన్నిధి, ఆయన స్వరం, ఆయన హస్తం మన జీవితాలపై ఉంటుంది. మనలను ఎవరు పట్టించుకున్నప్పుడు ఆయన చూస్తాడు. మన దుఃఖాన్ని ఎవరు వినకపోయినా ఆయన వింటాడు. మనము ఆయనను రహస్యంలో వెతికినప్పుడు ఆయన బహిరంగముగా తన శక్తితో మరియు నడిపింపుతో బహుకరిస్తాడు. కొన్నిసార్లు ప్రజలు అడుగుతారు, నేను దేవుని స్వరాన్ని ఎందుకు వినలేను? ఆయన సన్నిధిని ఎందుకు అనుభవించలేను? మనము నిశ్శబ్దంలో కాకుండా శబ్దాల మధ్య ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తున్నామేమో. నిశ్చలమైన ప్రార్థనలో కాకుండా జీవితపు హడావుడిలో వెతుకుతున్నామేమో. ఏలియా భక్తుడు జ్ఞాపకం ఉన్నాడా లావణ్య? అవును, దేవుని మాటలు వినడానికి పర్వతం మీద నిలుచున్నాడు. ఒక బలమైన గాలి ఆ పర్వతాలను చీల్చుకుంటూ వెళ్ళింది. కానీ దేవుడు ఆ గాలిలో ప్రత్యక్షం కాలేదు. ఆయన కాళ్ళ కింద భూకంపము కలిగింది. కానీ దేవుడు ఆ భూకంపంలో ప్రత్యక్షం కాలేదు. ఆయన కళ్ళ ముందు మెరుపు మెరిసింది, కానీ దేవుడు అగ్నిలో కూడా ప్రత్యక్షం కాలేదు. అప్పుడు మిక్కిలి మెల్లనైన స్వరం వినిపించింది. అప్పుడు దేవుడు మాట్లాడాడు. మనతో కూడా దేవుడు అలాగే మాట్లాడతాడు. దేవుని పిల్లలు ఆయనతో మాట్లాడడానికి, ఆయనను వెదకడానికి తీర్మానించుకుంటే శత్రువు వణికిపోతాడు. వాడికి తెలుసు, వ్యక్తిగతంగా దేవునితో నడిచే స్త్రీ ప్రజల మధ్య శక్తితో నిలవగలుగుతుందని. అలాంటి వారు
ఒత్తిడికి గురికారు, భయానికి లొంగరు, శోధనలు కలిగినప్పుడు భయపడరు. ఎందుకంటే వారు దేవునితో ఉంటారు. ప్రపంచము భయపడుతుంటే వారు స్థిరముగా ఉంటారు. తుఫాను చెలరేగితే వారు శాంతితో ఉంటారు. వారు ఇదివరకే సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధితో నింపబడి ఉన్నారు. కనుక శోధన కలిగినప్పుడు ఎదిరించడానికి శక్తిని కలిగి ఉంటారు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ సోదరి, ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితి గుండా వెళుతున్నావో, ఎలాంటి భారం మోస్తున్నావో, రాత్రులు నిద్రపోకుండా నిన్ను వేధిస్తున్న ప్రశ్నలేమిటో, ఏ పోరాటాలు నిన్ను చింతించేలా చేస్తున్నాయో నాకు తెలియదు. అయితే నాకు తెలిసింది, నీవు నీ భారాలన్నీ ప్రభు సన్నిధికి తీసుకుపోయినట్లయితే ఆయన జవాబును దయచేస్తాడు. నీవు ప్రయాసతో విరిగి నలిగిన మనసుతో వచ్చిన ఎడల ఆయన నీ బలాన్ని నూతనపరుస్తాడు. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం సెలవిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమునందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక సాగిపోదురు. ఎంత మంచి వాగ్దానం కదా! అయితే ఇక్కడ ఉన్న షరతు కూడా చూడండి. దేవుని కొరకు ఎదురుచూచువారు, హడావుడిగా ప్రార్థించేవారు కాదు, లేదా కేవలం కష్ట సమయంలో అవసరత వచ్చినప్పుడు ప్రార్థించేవారు కాదు, కానీ ఎదురుచూచువారు, ఆయన సన్నిధిలో గడపడానికి సమయం తీసుకునేవారు. అలాంటి వారు ఆయన శక్తితో నడుస్తారు, ఆయన శాంతితో జీవిస్తారు, ఆయన శక్తిని లోకంలోనికి తీసుకువెళ్తారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. నీ జీవితంలో దేవుని కోసం ఒక స్థలాన్ని సిద్ధము చేశావా? కేవలము ఆయనను మాత్రమే కలవడానికి ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని నిర్ణయించావా? లేదా నీవు చాలా బిజీగా ఈ లోక శబ్దాలతో ఏకదృష్టి లేకుండా పట్టబడి ఉన్నావా? నీవు ప్రతిరోజు దేవునితో నడవాలని కోరుతున్నట్లయితే రహస్య స్థలంలో నుండి ప్రారంభించు. నీవు ఆయన స్వరం వినడానికి నేర్చుకోవాలి. నీ జీవిత ఒత్తిడులను ఎదుర్కొనక ముందే ఆయన సన్నిధితో నింపబడాలి. నీవు ఆయనను వెదికితే ఆయనను కనుగొంటావు. నీవు ఆయన వద్దకు వస్తే ఆయన నీ వద్దకు వస్తాడు. నీవు ఒకసారి ఆయన సన్నిధిని అనుభవిస్తే, ఆయన మధుర స్వరాన్ని వింటే ఆయన తోడు లేకుండా నడవడానికి ఏమాత్రం ఇష్టపడవు. సహోదరి లావణ్య, ప్రతిదినము దేవునితో నడుచుట అనే అంశంలో ఇంకొక భాగం కూడా ఉన్నది కదా? అవును, అదేమిటంటే మనము ఆయన వాక్యానుసారముగా నడవాలి. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనములో వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దాని అర్థమేమిటి అనగా, ఆయన వాక్యము మనలో లేనట్లయితే మనము రాత్రిలో దారి తప్పి తొట్రుపడి ఎటు వెళ్ళాలో తెలియని ప్రయాణికుని వలె ఉన్నట్టు. అయితే మనము వాక్యము తెరిచి దేవుడు ఏమి చెబుతున్నాడో ధ్యానించినప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది. మనము అకస్మాత్తుగా దారిని చూడగలుగుతాం. మనం ఎటువైపు వెళ్ళాలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం మాటలు చదవడం కాదు, అస్సలు కాదు. ఈ మాటలను మన హృదయంలో నాటుకొనేలా అంగీకరించాలి. ఆలోచించండి, యేసుక్రీస్తు అరణ్యములో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత అపవాది ఆయనను శోధించడానికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఏమి చేశాడు? ఆయన వానితో వాదించలేదు, ఆయన ఫిర్యాదు చేయలేదు, ఆయన శారీరక బలముతో పోరాడలేదు. ఆయన కేవలము వాక్యమును మాట్లాడాడు. ఇలా వ్రాయబడి ఉంది అని. ఆ మాటల వలన అపవాది పారిపోయాడు. వాడికి వేరే అవకాశం లేదు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అటువంటిది. అపవాదిని ఎదిరించడానికి వాక్యంపై ఆధారపడితే మనమెంతగా ఆధారపడాలి? అయితే ఇక్కడ ఒక సవాలు ఉన్నది. మనకు వాక్యం తెలియకపోతే మనము ఎలా ప్రయోగించగలము? మనము ఎన్నడూ చదవనట్లయితే ఆయన వాగ్దానములపై ఎలా నిలవగలము? దేవుని స్వరం వినడానికి మన చెవులకు అలవాటు చేయకపోతే మనము ఆయన స్వరాన్ని ఎలా గుర్తుపట్టగలము? తుఫానులలో శాంతిని, శ్రమలలో బలమును, కటిక చీకట్లో నిరీక్షణను గూర్చిన వాగ్దానములతో దేవుని వాక్యము నిండి ఉన్నది. అయితే ఆ వాగ్దానాలను ఆ పేజీలలోనే సమాధి చేసినట్లయితే అవి మనకు ఏ మేలు చేయలేవు.
మీలో కొందరు జవాబులు పొందడానికి ఎదురు చూస్తూ, దేవా నేనేమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అంటూ తిరుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను ఇదివరకే చెప్పాను. నా వాక్యము మీరు వెదికే జవాబులను కలిగి ఉన్నది. శత్రువు మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతుంది. మీ దృష్టిని పాడు చేస్తుంది. బైబిల్ తెరిచి వాక్యం చదవకుండా అలసిపోయేలా చేస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బైబిల్ తెరిచి వాక్యం చదువుతారో మీ జీవితముల మీద పట్టు తొలగిపోవడం మొదలవుతుంది. లోకము తన జ్ఞానాన్ని, సత్యమును తనదైన విధానంలో అందిస్తుంది. అయితే సత్యం అనేది కేవలం ఒకటే. అది దేవుని వాక్యమైన బైబిల్లోనే దొరుకుతుంది. యేసు ప్రభువు చెప్పాడు, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు. ప్రభుత్వములు లేస్తాయి, పడిపోతాయి, కొత్త విషయాలు వస్తాయి, పోతాయి, కానీ దేవుని వాక్యం ఎన్నటెన్నటికి నిలుస్తుంది. ఆ వాక్యంపై నీ జీవితాన్ని కట్టుకో. అప్పుడు నీవు కదలకుండా నిలబడతావు. నీవు తుఫానును ఎదుర్కొన్నప్పుడు జవాబు కోసం లోకాన్ని చూడకు, దేవుని వాక్యాన్ని చూడు. నీవు శోధించబడినప్పుడు వాక్యాన్ని హత్తుకో. నీవు కోల్పోయినప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు దేవుని స్వరము నిన్ను నడిపించు. నువ్వు బైబిల్ కేవలం చదువుకునే పుస్తకం కాదు, అది మనం అనుసరించవలసిన స్వరం. దేవునితో నడవడం అంటే విశ్వాసంతో నడవడం. అబ్రహాము తాను ఎన్నడూ చూడని స్థలానికి చేరుకోవడానికి దేవుణ్ణి అనుసరించాడు. మోషే సముద్రము పాయలు చేయబడక ముందు దేవుణ్ణి నమ్మాడు. దావీదు ఏ ఆయుధం లేకుండా విశ్వాసముతో గొల్యాతును ఎదుర్కొన్నాడు. వారి ఆత్మవిశ్వాసం వారి సొంత శక్తిలో లేదు, అది సర్వశక్తిమంతుడైన దేవునిలో ఉన్నది. ఆయన ఓడిపోనివ్వడు. విశ్వాసం అనేది బుద్ధిహీనత. నీవు ఏదైనా నమ్ముతున్నావంటే ముందు అది చూడాలి అని లోకం చెప్తుంది. కానీ యేసు ప్రభు చెప్పాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వాసం అంటే చూడకుండానే నమ్మడం, అర్థము చేసుకోకముందు విశ్వసించడం, దారి ఎక్కడికి నడిపిస్తుందో తెలియకుండానే విధేయత చూపించడం. నీవు విశ్వాసం ద్వారా జీవిస్తున్నప్పుడు, దేవుని వాగ్దానాలను నిజంగా నమ్ముతున్నట్లయితే నీవు ఊహించని రీతిగా నీ మార్గాలపై ఆయన హస్తము పనిచేయడం చూస్తావు. మీలో కొందరు కూడలిలో ఉన్నట్లు ఉండవచ్చు. దేవుడు నిన్ను విశ్వాసంతో ముందడుగు వేయమని చెబుతున్నాడు కావచ్చు. అయితే భయము నిన్ను వెనుకకు లాగుతుండవచ్చు. నీకు నమ్మాలని ఉన్నది, కానీ అనుమానము నీ చెవులలో మాట్లాడుతుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనివ్వండి. విశ్వాసములో భయం ఉండదు అని కాదు. విశ్వాసం అంటే భయములో కూడా దేవుని మీద నమ్మకం ఉంచడాన్ని ఎంచుకోవడం. విశ్వాసం అనేది అలలు పైకి లేస్తున్న పడవలో నుండి అడుగు బయట పెట్టడం. విశ్వాసం అనగా మొత్తం మెట్లును చూడకుండానే మొదటి అడుగు వెయ్యడం. దేవుని బిడ్డ విశ్వాసముతో నడుస్తుంటే శత్రువు వణికిపోతాడు. ఎందుకంటే విశ్వాసము దేవుని శక్తిని మన జీవితాలలో విడుదల చేస్తుందని వాడికి తెలుసు. విశ్వాసము పర్వతాలను కదిలిస్తుందని, రోగాలను బాగు చేస్తుందని, బంధకాల నుండి విడిపిస్తుందని, అసాధ్యమైన కార్యాలు జరిగేలా చేస్తుందని వాడికి తెలుసు. అందుకే వాడు నిన్ను అనుమానంలో చిక్కిస్తాడు, భయంలో బంధిస్తాడు, అవిశ్వాసంతో కట్టివేస్తాడు. అయితే నీవు నా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నా పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచుచున్నాను అని చెప్పిన వెంటనే నీ జీవితంపై నుండి సాతాను పట్టు అనేది తొలగిపోతుంది. మార్గము సులువు అని కానీ, కష్టాలు, శ్రమలు, తుఫానులు ఉండవని కానీ ఆయన ఎన్నడూ చెప్పలేదు. కానీ ఆయన మన ప్రతి అడుగులో, మన మార్గమంతా మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన ఎన్నడూ మనలను విడువనని, ఎడబాయనని వాగ్దానం చేశాడు. దేవుడు తనను నమ్మిన వారు ఎన్నడూ సిగ్గుపడరని వాగ్దానం చేశారు. అందుకే మనము విశ్వాసముతో నడవాలి. మన సమస్యలన్నిటికీ జవాబులు వచ్చాయని కాదు, కానీ జవాబు ఇచ్చేవాడు మనకు తెలుసు కాబట్టి. మీలో కొందరు తుఫాను లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీ విశ్వాసం బలహీనమైనదని అనుకుంటున్నారు. అలలు ఉవ్వెత్తున లేచి గాఢమైన చీకటి కమ్మి
ఎంతో భారమును అనుభవిస్తున్నారు. అయితే నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావని కాదు, విశ్వాసం అనేది నీవు బలహీనముగా ఉన్న దేవునిపై ఎంతగా ఆధారపడుతున్నావని, విశ్వాసం అనేది సమస్తము కదిలించబడుతున్న ఆయన వాగ్దానముల మీద స్థిరముగా నిలబడడం. విశ్వాసం అనగా, ప్రవ్వా, అది ఎలాగో నాకు తెలియదు, ఎప్పుడో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు నీవు మార్గము సిద్ధపరుస్తావని. దేవుడు తనను నమ్మిన వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో, ఒకవేళ దేవుడు తెరవబోతున్న తలుపులు నీకు తెలిసి ఉంటే, ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఆశీర్వాదాలు నీపైన కుమ్మరించాలని చూస్తున్నాడని తెలిసి ఉంటే నీవు నమ్ము, నీవు విశ్వసించు. వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడువు. ఎందుకంటే భయముకు బదులు నీవు విశ్వాసమును ఎంచుకుంటే, దేవా, ఏది ఏమైనా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పినట్లయితే ఆ క్షణాన పరలోకం నీ పక్షంగా కదులుతుంది. మరి నీవు విశ్వాసమును బట్టి నడుస్తున్నావా? నీ మార్గం అర్థము కాకపోయినా దేవుని వాగ్దానములను నమ్ముచున్నావా? ప్రపంచము వేరేలా చెప్పినా దేవుని వాక్యం పైన స్థిరముగా నిలబడుతున్నావా? ప్రతిదినము దేవునితో నడవాలని ఆశిస్తే విశ్వాసముతో, విధేయతతో నడవాలి. మనము స్వంత మార్గములన్నీ ఎంచుకొని ఆయనను వెంబడిస్తున్నామని చెప్పకూడదు. ఆయన నడిపింపు కోసం ప్రార్థిస్తూ ఆయన ఆజ్ఞలను పట్టించుకోకుండా ఉండకూడదు. దేవునితో నడుచుట అంటే మన చిత్తాన్ని ఆయనకు అప్పగించుట, ఆయన మార్గములు ఉన్నతమైనవని నమ్మడం. ఆయన జ్ఞానము గొప్పది, ఆయన ప్రణాళికలు మంచివి. యేసు ప్రభువు గూర్చి ఆలోచించండి. తనను మేకులతో సిలువకు కొట్టిన వారిని క్షమించాడు. తనను అవమానించి తనపై ఉమ్మివేసి కొట్టిన వారిని, తండ్రి, వీరిని క్షమించు అని అన్నాడు. ఆయన అలా ప్రేమించినప్పుడు ఆయన కృపను పొందుకున్న మనము ఎందుకు ఇతరుల పట్ల దయ చూపకూడదు? ప్రేమ యొక్క శక్తి ఏమిటో శత్రువుకు బాగా తెలుసు. అందుకే వాడు ద్వేషముతో, విభేదాలతో, స్వార్థముతో మనల్ని నింపుతాడు. ఎందుకంటే ప్రేమ బంధకాలను తెంపివేస్తుంది. ప్రేమ హృదయాలను మెత్తన చేస్తుంది. ప్రేమ జీవితాలను మారుస్తుంది. తృణీకరించే వారికి ప్రేమ చూపిస్తే, తీర్పు పొందవలసిన వారిని క్షమిస్తే, కోపానికి బదులు నీవు దయ చూపిస్తే నీవు యేసును వారికి చూపుతున్నట్టు. అలాంటి ప్రేమ దేవుని నుండి మాత్రమే వస్తుంది. మీ ప్రియులు ప్రభువు వద్దకు రావాలని ప్రార్థిస్తూ వారు ఇంకా ఎందుకు రావడం లేదని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వారు మీలో దేవుని ప్రేమను చూడగలుగుతున్నారా? వారు సహనము, దయ, వినయము చూడగలుగుతున్నారా? లేదా వారు కోపాన్ని, కఠినమైన మాటలను, తీర్పును చూస్తున్నారా? వాక్యం చెప్పుతుంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుట ద్వారా మీరు నా శిష్యులని లోకము గుర్తిస్తుంది. దేవుని బిడ్డలను ఒప్పించేది మన జ్ఞానము, మన పనులు, మన మాటలు కాదు. అది మన ప్రేమ. ఆదిమ సంఘాన్ని చూడండి. వారికి భవనాలు లేవు, బడ్జెట్ లేదు, కార్యక్రమాలు లేవు, కానీ వారికి ప్రేమ ఉన్నది. వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, శ్రద్ధ కలిగి ఉన్నారు. ప్రజలు వారిలో క్రీస్తు ప్రేమను చూచారు. వేల మంది విశ్వాసము కలిగి సంఘంలో చేర్చబడ్డారు. అలాంటి ప్రేమ ఈ రోజున మనం కలిగి ఉండాలి. ప్రపంచము, మన కుటుంబాలు చూస్తున్నారు. మన పొరుగువారు, తోటి పనివారు మనం ఏం చెబుతున్నామో అది నిజమేనా అని మనలను చూస్తున్నారు. మనము ప్రేమలో నడిచినట్లయితే వారు మనలో యేసును చూడగలుగుతారు. నేను అలా ఏ విధముగా ప్రేమించగలను? ఎలా క్షమించగలను? నాకు అనిపించకపోయినా ఎలా దయ చూపించగలను అని మీలో కొందరు అడుగుతున్నారు. జవాబు సాధారణమైనది. నీకు నీవుగా అలా ఉండలేవు. మానవ ప్రయత్నంతో అలాంటి ప్రేమ కలుగదు. అది క్రీస్తుతో అంటుకట్టడం వలన కలుగుతుంది. ఆయనతో సమయం గడిపిన కొలది, ఆయనతో నడిచిన కొలది నీలో ఆయన ప్రేమ పొంగి పొర్లుతుంది. ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు ఏమాత్రం కష్టపడకుండా, ప్రయత్నించకుండా అది బయటికి పొంగి పొర్లుతుంది. అయితే నేను ఈరోజు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నీవు ప్రేమలో నడుస్తున్నావా? క్రీస్తు మనసు కలిగి ఇతరులతో ప్రవర్తిస్తున్నావా? లేదా గర్వము, చేదు, స్వార్థంతో ప్రవర్తిస్తున్నావా?
నీవు ప్రతిదినము దేవునితో నడవాలనుకుంటే ప్రేమలో నడవవలసి ఉంటుంది. ఎందుకంటే నీవు చూపే ప్రేమ దేవుడు నీ జీవితంలో ఉన్నాడనే దానికి రుజువు. ఒకసారి నీవు ఆయన ప్రేమలోని శక్తిని అనుభవించినట్లయితే నీవు ఎప్పుడు కూడా వేరే విధముగా నడవవు. ప్రియ వీక్షకులారా, ఈరోజు కార్యక్రమాన్ని ముగించక ముందు ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయని నమ్ముచున్నాను. దేవునితో ప్రతిదినము నడుచుట అనేది ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. రహస్య స్థలంలోనికి ఒక అడుగు, ఆయన వాక్యంలోనికి ఒక అడుగు, ఒక విశ్వాసపు అడుగు, విధేయతతో కూడిన ఒక అడుగు, ప్రేమతో కూడిన ఒక అడుగు. దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీవు ఒక అడుగు వేస్తావా? ఆయనతో ఈరోజు మాత్రమే కాదు, కానీ నీ జీవితంలోని ప్రతిరోజు నడవడానికి తీర్మానించుకుంటావా? మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. తిరిగి వచ్చే వారం కలుసుకునేంతవరకు దేవుని సన్నిధి మీ హృదయాలను నింపునుగాక. ఆయన ప్రేమ మీ జీవితాలలో పొంగి పొర్లునుగాక. మీరు ఒంటరి వారు కారని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మీతో ఉన్నాడు మరియు ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాలు పొందినందుకు వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు